కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 27,000 కోట్లు ఖర్చు చేయగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 90,000 కోట్ల వినియోగించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 10,000 కోట్లు ఇరిగేషన్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని 3 సంవత్సరాల్లో కల్వకుర్తి, నెట్టంపాటు, భీమా, కోయల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీ టన్నెల్ పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. జూరాల సోర్స్ నుండి శ్రీశైలంకి ప్రాజెక్టు మార్పు వల్ల అంచనాలు 84,000 కోట్లకు పెరిగాయని, పంపుల సంఖ్యలో 37 వరకు పెరగవలసి పరిస్థితి ఏర్పడిందని ఉత్తమ్ వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కువగా కృష్ణా నీటిని వినియోగించారని, బీఆర్ఎస్ అధికారంలో 1,200 టీఎంసీలు అక్రమంగా తరలించారని ఉత్తమ్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో మొత్తం 763 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా రావాల్సి ఉందని కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళే మాట్లాడతారు, బయట వాళ్ళే ఏదో మాట్లాడతారు, తోలు తీస్తామంటారు, మరి ఇంకో తెలియలే అంటారు. అసలు తెలివి లేని పని చేసింది వాళ్ళు. పూర్తిగా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ పై తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి తీవ్ర నష్టం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి, అది ఎవరి పైసలది? మమ్మల్ని, ఈ తెలంగాణ ప్రజానీకాన్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చి పైసలు వృధా చేసి కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, కోయిల్ సాగర్ పూర్తి చేయలే, డిండి పూర్తి చేయలే, ఎస్ఎల్బీసీ టనల్ పూర్తి చేయలే. ఒక్క ప్రాజెక్ట్ కూడా కృష్ణా బేసిన్ లో పూర్తి చేయని కృష్ణా బేసిన్ జలద్రోహులు బీఆర్ఎస్ పార్టీ. తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు ఇది గమనిస్తామని చెప్పి పనిచేస్తాం. చివరిగా అసలు నీటి ఉపయోగంలో ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మరి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది దానికి నిదర్శనం. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ క్రాప్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజెస్ కూలిపోయింది. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఈజ్ నౌ. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఈజ్ నౌ. హైయెస్ట్ ఎవర్ ప్రొక్యూర్మెంట్ ఇన్ తెలంగాణ, ఇన్ మహబూబ్ నగర్, నల్గొండ ఈజ్ నౌ. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి అన్ని విధాలుగా ముందుకు పోతాం. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కృష్ణా జలాల కోసం, మన హక్కు కోసం, కృష్ణా బేసిన్ రైతులకి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మనం చేస్తూ ముగించుకుంటున్నాను.